ఏళ్ల నుంచి స్కామ్ జరుగుతుంటే అధికారులకు తెలియదా? స్టాంప్స్ విక్రయించి డబ్బులు మింగుతున్నా అధికారులు గుర్తించలేదా? బాధ్యత మరిచిందెవరు? సర్కార్ ఆదాయానికి కన్నం వేస్తున్నా సైలెంట్ గా ఉన్నారా? రిజిస్ట్రేషన్ కార్యాలయంలో భారీ కుంభకోణం తెర వెనుక ఏం జరిగింది? అసలు జరిగిన అవినీతి ఎంత? ఆదిలాబాద్ జిల్లాలో రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ కార్యాలయంలో చలాన్ల అవినీతిపై ఎన్టీవీ స్పెషల్ రిపోర్ట్. ఇది ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిజిస్ట్రేషన్ కార్యాలయం. ఇక్కడ 1,00,000, 2 లక్షలు కాదు, దాదాపు ₹1 కోటి కుంభకోణం జరిగింది. 4 ఏళ్లుగా అవినీతి తిమింగలాలు కార్యాలయం ఆదాయానికి కన్నం వేశారు. కానీ ఏ అధికారికి కంటపడలేదు, ఎవరూ బయటపడలేదు. వచ్చిన స్టాంప్స్ విక్రయించడం, తరువాత లెక్కల్లో కనిపించకపోవడం వంటివి గుట్టుగా సాగిపోతోంది. 80 లక్షల రూపాయలకు రెక్కలు వచ్చాయి. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లుగా సిబ్బంది చేతివాటాన్ని ఓ అధికారి గుర్తించింది. ఒక్కరోజు లెక్కల్లో వచ్చిన తేడాలతో తీగలాగితే డొంకంతా కదిలింది. సుమారు ₹1 కోటి వరకు బొక్కేసినట్టు తేలింది. అసలేం జరిగిందనే విషయాన్ని ఎన్టీవీ కూపీలాగింది. అక్రమాల తంతును బయటపెట్టింది. రిజిస్ట్రేషన్ కార్యాలయంలో 3 రకాల స్టాంప్స్ ఉంటాయి. 50, 100, ₹20 బాండ్ పేపర్స్ తో పాటు స్టాంప్స్ విక్రయాలు జరుగుతుంటాయి. అలాంటి స్టాంప్స్ జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి ఉమ్మడి జిల్లాలో ఆదిలాబాద్, బోధ్, బైంసా, లక్షెట్టిపేట, మంచిర్యాల, ఆసిఫాబాద్, నిర్మల్, ఖానాపూర్ ఇలా 8 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు సరఫరా అవుతుంటాయి. అయితే రోజువారీ విక్రయాలు, వచ్చిన ఆదాయమంతా మరుసటి రోజు చలానా రూపంలో ఖజానాకు జమ చేయాలి. స్టాంప్స్ డ్యూటీలో ఉన్న వ్యక్తి తీసిన లెక్కను సబ్ రిజిస్ట్రార్ అన్ని సక్రమంగా ఉన్నాయా లేవా అని చూడాలి. కానీ అధికారి బాధ్యత మరిచారు. కింది స్థాయి సిబ్బంది లెక్కల్లో మోసం చేశారు. ఇలా ఒక్క ఆదిలాబాద్ జిల్లా కార్యాలయంలో స్టాంప్స్ కౌంటర్లోనే లక్షల్లో అవినీతి బయటపడింది. స్టాంప్స్ కౌంటర్లో నిత్యం 100 స్టాంప్స్ విక్రయాలు జరుగుతుంటాయి. కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుంది. అయితే ప్రతిరోజు లెక్క చూసుకోవాలి, రిజిస్టర్లో నమోదు చేసుకోవాలి. ప్రతిరోజు వచ్చిన ఆదాయం, ఓపెనింగ్, క్లోజింగ్ మనీ చూసి ఆదాయమంతా ఖజానాకు జమ చేయాలి. అయితే ఆదిలాబాద్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో స్టాంప్ కౌంటర్లో పనిచేసే 2 వ్యక్తులు దొంగ లెక్కలతో అవినీతికి పాల్పడ్డారు. నగదు రూపంలో వచ్చిన డబ్బును కొంతవరకే లెక్క చూపించి మిగతాది చలాన్ రూపంలో జమ చేశామని కేవలం రిజిస్టార్లో మాత్రమే రాసిపెట్టారు. అవి ఆన్లైన్లో జమ కాలేదు. సబ్ రిజిస్టార్ కు చలాన్ చూపించాలి. కానీ ఇక్కడ అవేమీ జరగలేదు. ఇలా 2014 నుంచి మొన్నటి వరకు దాదాపు ₹1 కోటి కుంభకోణం జరిగింది. గతంలో ఇక్కడ సబ్ రిజిస్ట్రార్లుగా విధులు నిర్వర్తించిన వారి సమయంలో అక్రమాలు జరిగాయి. అయితే దీనిపై ఇప్పటి వరకు శాఖాపరమైన చర్యలు లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఇందులో ఎంతమందికి వాటాలున్నాయి అనేది పోలీసుల విచారణలో తేలనుంది. అవినీతి భాగోతం కలకలం రేపుతోంది. అక్రమాలు జరిగాయని గుర్తించినా ఎవరూ దీన్ని బయటపెట్టలేదు. ఈ వ్యవహారాల్లో సబ్ రిజిస్ట్రార్ల బాధ్యత సైతం ఉంటుంది. ఇంత ప్రజాధనం వృధా అవుతుంటే పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అవినీతి చోటు చేసుకున్న సమయంలో 8 మంది సబ్ రిజిస్ట్రార్లు మారారు. చంద్రశేఖర్, సాయినాథ్, మనోహర్, అరుణ్ కుమార్, ఇమ్రాన్ ఖాన్, అలాగే ప్రస్తుతం రిజిస్ట్రార్ గా ఉన్న జయవంతరావు సైతం సబ్ రిజిస్ట్రార్ గా పనిచేశారు. ఇక్కడ వాళ్లందరికీ మరి ఇందులో వాటాలు ఉన్నాయా, అందుకే సైలెంట్ గా ఉన్నారా అనేది పోలీసుల విచారణ పూర్తయితే గానీ తెలీదు. తాజాగా బదిలీపై వచ్చిన సబ్ రిజిస్ట్రార్ లెక్కల్లో తేడాను గమనించి ఆధారాలతో సహా తమ హెడ్ ఆఫీస్ కు సమాచారం ఇచ్చారు. ఛార్జ్ తీసుకునే టైంలో రికార్డ్ వెరిఫికేషన్ అప్పుడు అది బయటపడ్డదండి. రిజిస్టర్లో చాలాన్ ద్వారా బ్యాంకులో పే చేసినట్టు చూపించారు. చాలాన్ చూపించమంటే చాలాన్ ఇంతకుముందు రిజిస్టార్లు చూసుకోవాల్సిన బాధ్యత సబ్ రిజిస్టార్ చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది తెలియదండి. ఎంతవరకు జరిగినట్టు గుర్తించారు మేడం? మరి మీరు వచ్చి 1 మంత్ తర్వాత గుర్తించారా, ముందే గుర్తించారు? ఛార్జ్ తీసుకునేటప్పుడు 10 days. మరి ఆలోపు చేశారా మేడం?
ఒక్క డేది 7 డేస్లో 1 డేది నాకు కనబడింది కాబట్టి అదంతా తీయాల్సి వచ్చింది. 7 డేస్ వరకు కౌంటర్ చూపించలేదు రికార్డు. విత్ ఇన్ 7 డేస్లో 1 డే దీన్ని చూపించమని నేను నా పీరియడ్దే చూశాను. 1 డే చూపించమనేసరికంటే ఆ రోజు చాలా అనిపిస్తుంది. సబ్ రిజిస్ట్రార్ ఇచ్చిన సమాచారంతో అధికారులు ఆడిట్ సైతం చేశారు. కానీ అక్రమార్కుల అసలు రంగు బయటపడలేదు. ఆఖరికి మరో దఫా ఆడిట్ చేయడంతో 80 లక్షల వరకు ఆదాయానికి గండిపడినట్లు తేలింది. ఇందులో కింది స్థాయి సిబ్బంది చేతివాటం, లక్షల్లో నొక్కేసిన వైనం వెలుగు చూసింది. సబ్ రిజిస్టార్లు కానీ రిజిస్టార్గా ఉన్న వాళ్ళు ఎవరు గుర్తించలేకపోయారా సరే? అది ఆన్లైన్లో ఉన్నది కాబట్టి దాన్ని గుర్తించడం చాలా కష్టం. అది ఇప్పుడు వరకైతే క్రాస్ రిఫరెన్స్గా దాన్ని చూడము, అప్పటి వరకు అది మనకు ఇది కాదు. అంటే ఆన్లైన్ కాబట్టి దొరకలేదు సార్. అది ఆన్లైన్లో పోతుంది చాలని కాబట్టి మనకు రాలేదు. అంటే ఎన్ని పోయాయి ఎన్ని ఉన్నాయి అనేది, తర్వాత ఎంత డబ్బులు పే చేశారు అనేది ఎవ్రీ మంత్ లేదా ఎవ్రీ డే చూసుకోరా సార్? రిజిస్టర్ సైన్ చేయరా? అది ఆన్లైన్లో పోయిన దానికి మనకు దగ్గర లెక్కలు ఉండవు, అంతే కదా. క్యాష్ మన నెట్ క్యాష్ అనేది వివరాలు వాడు రిజిస్టర్లో రాస్తాడు. వాడు ఏంది ఇది ఫస్ట్ మా దగ్గర సంతకం చేసినప్పుడు మొత్తం రాపిస్తాడు, కరెక్ట్గానే చూపిస్తాడు. ఆ తర్వాత ఏం చేస్తాడు, దాంట్లో ఇది ఆన్లైన్ చాలానా అని రాసేస్తాడు పెన్సిల్ తోటి. తర్వాత కింద ఏమో నెట్ క్యాష్ అనేది మాకు చూపించేటప్పుడు మొత్తమే చూపిస్తాడు. కానీ ఇక్కడ నెట్ క్యాష్ ఉన్న నెట్ క్యాష్ అనేది కట్టేస్తాడు, ఆన్లైన్ చాలని దాన్ని కట్టాడు. ఇది రిమిట్ స్కామా స్టాంప్ల కుంభకోణమా సార్? ఏమంటారు? ఇది స్పెషల్ ఎడిషన్ టికెట్స్ లిమిటెడ్. పోలీసులకు అందిన ఫిర్యాదుతో కూపీలాగితే స్టాంప్ కౌంటర్లో పనిచేసే కపిల్ కుమార్, ఇంతియాజ్ హుస్సేన్, ఉప్పల ప్రమోద్, రిటైర్డ్ ఉద్యోగి కిషన్ రావులు కలిసి 80 లక్షల మేర అవినీతికి పాల్పడినట్లు తేలింది. ఆ కంప్లైంట్ మీద కేసు రిజిస్టర్ చేసినాం. కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తే అందులో కింద కపిల్ కుమార్ అని జూనియర్ అసిస్టెంట్, తర్వాత ఇంకో అతను ఇంతియాజ్ హుస్సేన్ అని షెరాఫ్ అంటే ఆయన క్యాషియర్, వాళ్ళిద్దరు ప్లస్ ఒక అతను ప్రైవేట్ పర్సన్ ప్రమోద్ కుమార్ అని, ఇంకో అతను రిటైర్డ్ ఎంప్లాయీ కిషన్ రావు అని, వీళ్ళు నలుగురు కలిసి చేసినట్టు మా ఇన్వెస్టిగేషన్ తేలింది. నలుగురిని అరెస్ట్ చేసినాం. దాదాపు అమౌంట్ 78,22,760 రూపీస్ ఇట్లా చీట్ చేసినట్టుగా తేలింది. వాళ్ళ ఎంక్వైరీ కమిటీ ఎవరైతే సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ నుండి డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ ఆఫీస్ నుండి ఎంక్వైరీ చేసి వాళ్ళ ఎంక్వైరీ రిపోర్ట్ కూడా ఇచ్చారు. దాని ఆధారంగా మేము ఇన్వెస్టిగేట్ చేసి కేసు ఇన్వెస్టిగేషన్ తర్వాత అక్యూజ్ను అరెస్ట్ చేసినాం. కింది స్థాయి సిబ్బందిని అరెస్ట్ చేసిన పోలీసులు మిగతా వారిని సైతం విచారించారు. కేవలం ఒక్క స్టాంప్ కౌంటర్లోనే లెక్క తేలిన అవినీతి 80 లక్షల వరకుంటే మిగతా సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో అవినీతి ఏ స్థాయిలో జరుగుంటుందో అర్థం చేసుకోవచ్చు. ఉమ్మడి జిల్లాల్లోని అన్ని సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఇలాంటి అక్రమాలు కోకొల్లలు జరిగి ఉంటాయనే ఆరోపణలు వస్తున్నాయి. సిబ్బందిపై చర్యలు తీసుకున్నారు, ఓకే. కానీ ఈ స్కామ్ తో ప్రమేయం ఉన్న ఉన్నతాధికారులను అలాగే వదిలేస్తారా అనేది చర్చనీయాంశంగా మారింది. మిగతా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో డిపార్ట్మెంట్ ఆడిట్ చేయిస్తే ఇంకా అక్రమార్కుల ఆగడాలు బయటపడే అవకాశం ఉంది.